ఏఆర్కే ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను డాక్టర్ రమేష్ రెడ్డి, జనరల్ సర్జన్ అండ్ డైరెక్టర్ అవిరా ఫర్టిలిటీ హాస్పిటల్స్ గ్రూప్. నా రీసెంట్గా చూస్తున్న ఫెర్టిలిటీ హాస్పిటల్స్లో చూస్తున్న పేషెంట్స్లో ఎక్కువ మంది మేల్ ఇన్ఫెర్టిలిటీతో వస్తున్నారు. ముందు 10 సంవత్సరాల క్రితం 7 అనాలిసిస్ చేయిస్తే మేల్స్లో అప్రాక్సిమేట్గా స్పర్మ్ కౌంట్ 60 మిలియన్స్ పర్ ఎంఎల్ ఉండింది. ఇప్పుడేమో అది 20 మిలియన్స్కి, చాలామంది 20 మిలియన్స్కి పడిపోయింది. ఈ స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడానికి కారణాలు ఏందని అన్వేషిస్తుండగా ఎయిర్ పొల్యూషన్ అయితే ఏమి, స్ట్రెస్ఫుల్ లైఫ్ అయితే ఏమి, అటు వచ్చి మేజర్ ఫ్యాక్టరు ఈ పొల్యూటెడ్ ఫుడ్, పెస్టిసైడ్స్ వేసి పండిస్తుండే ఫుడ్ అని నాకు స్ట్రాంగ్గా ఒపీనియన్ వచ్చింది. సో అందుకని ఈ పెస్టిసైడ్ ఫుడ్ని తగ్గించేసి ఆర్గానిక్ వేలో కానీ పండించిన ఫుడ్ ఎక్కువ తీసుకుంటే, ఆహారాన్ని ఎక్కువ తీసుకుంటే ఇన్ఫర్టిలిటీ కూడా సొసైటీలో తగ్గే ఛాన్సెస్ బాగుంటాయి. మగవారిలోనే కాకుండా ఆడవారిలో కూడా ఈ కల్తీ ఆహార పదార్థాలు ఎక్కువగా తిన్నందువలన, పెస్టిసైడ్స్ వాడిన ఆహార పదార్థాలు తిన్నందువలన వాళ్ళ ఎగ్ క్వాలిటీ కూడా బాగా తగ్గిపోతుంది. 35 సంవత్సరాలు దాటిన వారిలో ఎగ్ క్వాలిటీ టోటల్గా నంబర్ తగ్గుతుంది, క్వాలిటీ కూడా తగ్గుతుంది. అందుకని ఈ ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ నుంచి మనం ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ తగ్గాలంటే ఇప్పటి నుంచి అందరూ ఆర్గానిక్ ఫుడ్ వాడుకోవడం మంచిది. మా మిత్రుడు డాక్టర్ మధు చేస్తున్న ఎఫర్ట్స్ చాలా అప్రిషియేట్ చేయడం అవుతుంది. ఎందుకంటే ఆర్గానిక్ మ్యాంగోస్ని ఫస్ట్ స్టార్ట్ చేశాడు. ఈ ఆర్గానిక్ మ్యాంగోస్తో పాటు ఆర్గానిక్ రైసు, ఆర్గానిక్ ఓట్స్ అండ్ మిల్లెట్స్, ఆర్గానిక్ వెజిటబుల్స్, ఆర్గానిక్ మిర్చి ఇవన్నీ పండిస్తున్నారు. సో మధు గారికి నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఏఆర్కే ప్రేక్షక దేవుళ్ళకు నా నమస్సమాంజలులు. నేను డాక్టర్ మధు, డాక్టర్ ఆర్గానిక్ మ్యాంగోస్. ఒక నెల రోజుల క్రితం మేము మా ఆర్గానిక్ మ్యాంగోస్ని మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేసామండి. ప్రీవియస్ వీడియోస్లో మేము దానికి ఈ పెస్టిసైడ్స్, కార్బైడ్ వాడటం వలన ప్రజలకి కలిగే ఇబ్బందులు క్యాన్సర్ దృక్పథంలోనే చెప్పడం జరిగింది. మా వీడియోస్కి అసాధారణ ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. 4,000 మంది పైనే ఈ ఆర్గానిక్ ఫుడ్ గురించి వాళ్ళ అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చారు. వాళ్ళు చాలా ఆనందించారు. ఈ రోజున సమాజంలో చూస్తే ప్రతి ఇంటికి కూడా ఒక క్యాన్సర్ పేషెంట్ ఉండటం జరుగుతుంది. అందువలన ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పడానికి, ఒక ప్రాబ్లం రాకముందే మనం ఏ విధంగా నివారించుకోవచ్చు అనే దృక్పథంతో నేను, మా డాక్టర్ మిత్రులు, ఎన్ఆర్ఐ డాక్టర్స్, అట్లాగే మా మిత్రుడు డాక్టర్ రమేష్ రెడ్డి గారు హైదరాబాద్, వీరి సహకారంతో నేను ప్రాజెక్ట్ చేపట్టగలిగానండి. మీ యొక్క విశేష ఆదరణతో 2.5 లక్షల మామిడికాయల్ని, ఆర్గానిక్ మ్యాంగోస్ని అందరికీ పంచడం జరిగింది. వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కూడా చాలా పాజిటివ్గా వచ్చింది. ఆర్గానికే కాకుండా చాలా రుచికరంగా ఉన్నాయని వాళ్ళందరూ కూడా మెచ్చుకోవడం జరిగిందండి. ఇదే ఆదరణ ఎల్లప్పుడూ కూడా మా పట్ల ఉండాలని, అలాగే డాక్టర్ రమేష్ రెడ్డి గారు ఇన్ఫెర్టిలిటీ హాస్పిటల్స్, ఎవీరా చైన్ ఆఫ్ హాస్పిటల్స్ని రన్ చేస్తున్నారండి. ఈ క్యాన్సర్తో పాటు ఈ ఇన్ఫెర్టిలిటీ సమస్యలు, అంటే పిల్లలు కలగకపోవటం అనేది సమస్య
అపరిమితంగా పెరిగిపోయిందండి గత 20 ఏళ్ళుగా. నియర్లీ 15% ఆఫ్ ది కపుల్స్ ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. వీరు డాక్టర్ రమేష్ రెడ్డి గారు, డాక్టర్ విజయ గారు అనాలిసిస్ ప్రకారం ఈ ఈ పెస్టిసైడ్స్ ఎక్కువ వాడటం వలన ఈ ప్రాబ్లమ్స్ అరేజ్ అవుతున్నాయి. అలాంగ్ విత్ ద ఎయిర్ పొల్యూషన్ మనం ఏ విధంగా నివారించలేము కాబట్టి మన చేతుల్లో ఉన్నది ఏంటంటే ఈ విచక్షణారహితంగా ఈ పెస్టిసైడ్స్ వాడటం అనేది మానుకోవాలండి. అందుకోసం మీరు చూపించిన ప్రేమ అభిమానాలు ఎల్లప్పుడూ మా మీద ఉండాలని, అట్లాగే రమేష్ రెడ్డి గారు చెప్పిన విషయాలు మీరు గమనించుకుని అట్లాగే మంచి ఆహారం తీసుకుంటూ పెస్టిసైడ్స్ లేని ఆహారాన్ని ప్రమోట్ చేస్తూ దానికి సంబంధించిన రైతుల్ని ఆదరిస్తూ మీ యొక్క అభిమానాన్ని, మీ యొక్క ఆదరణని వారికి ఇవ్వాలని, రైతులకి ఇవ్వాలని, ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఇండియా మొత్తం కూడా ఆర్గానిక్ ఫార్మింగే జరగాలని, మన ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని నా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏఆర్కే టీవీ బృందానికి, ఏఆర్కే యాజమాన్యానికి నా అభినందనలు.